మా ఇంట్లో కరెంట్ లేదండి కిచెన్లో, అందుకనేసి నేను హాల్లో తెచ్చుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకొని జామ్ పూసుకొని తింటున్నాను. నాకు చాలా ఇష్టం, టోస్ట్ చేసుకొనే తింటాను. ఎందుకంటే ప్లెయిన్ దాని మీద తినే కంటే టోస్ట్ మీదే తినాలని చెప్తారనమాట. కార్బైడ్ వేసి చేసింటారు, వైట్ వైట్గా ఉంటుంది కదా, అట్లా తినకూడదంట. బాగా టోస్ట్ చేస్తేనే అప్పుడు అది ఏం అవ్వదంట. నేను యూట్యూబ్లో చూశాను, అందుకని పచ్చి బ్రెడ్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా మీకు ఒక ఐడియా ఇస్తున్నానండి. ఎప్పుడైనా 4 బ్రెడ్లు మిగిలినప్పుడు ఇలా బ్రెడ్ టోస్టర్లో బాగా టోస్ట్ చేసేసి డబల్ మీఠా చేసుకోండి. నెయ్యి తక్కువ పడుతుంది, నూనె తక్కువ పడుతుంది. బాగా కాలుస్తాం కదా, అట్లా దీంట్లోనే టోస్టర్లో, నేను మళ్ళీ విడిగా కాల్చేది చెప్పట్లా, గట్టిగా అయిపోతుంది. గీలో ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా దీంట్లో 1, 2, 3 లెవెల్ ఉంటుంది. దీనికంటే డార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎంత డార్క్ కావాలో అంత డార్క్ అవుతుంది ఆయిల్లో ఫ్రై అయినట్టు. అప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోను, గీ వేసుకోను, ఇంకా షుగర్ సిరప్లో బ్రెడ్ టోస్ట్ చేసుకొని చూడండి. అదే డబల్ మీఠా చాలా బాగుంటుంది. నేను ప్రతిదీ చూపించలేనండి, మా ఇంట్లో తినరు స్వీట్స్ పిల్లలు. మీకు చూపించడం కోసం ఎన్నని చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.